హైవేస్ రేపు మౌని అమావాస్య. మన ప్రయాగరాజులో ఇప్పటి వరకు 15 కోట్ల మంది నదీ స్నానాలు ఆచరించారు, అంటే నదీ స్నానాలు చేశారు. రేపు ఒక్కరోజే 10 కోట్ల మంది వస్తారండి. అన్ని జాచర్యలు చేశారు. అండ్ ప్రయాగరాజులో వచ్చేసి ఫైర్ యాక్సిడెంట్ అయింది. దానికి సంబంధించిన వీడియో ఇవ్వాల, బట్ సింపుల్ లైన్ చెప్పి దాన్ని క్లోజ్ చేస్తా. ఫైర్ యాక్సిడెంట్ కారణం ఖలిస్తానీ వేర్పాటువాదులు. ఈ ముస్లిం టెర్రరిస్టులు అయిపోయారు. ఈ పంజాబ్ ఏమంటారు దాన్ని, సపరేట్ సిక్కులకి సపరేట్ రాష్ట్రం కావాలి అన్నట్టుగా కొంతమంది తయారయ్యారు. పనికిమాలిన బ్యాచ్. ప్రతి మతంలో శాడిస్టులు తేడాగాలు ఉంటారు కదా, వాళ్ళు ఈ ఖలిస్తానీ బ్యాచ్. ఆ సిక్కుల్లో వాళ్ళు చేసిన ఇది మొత్తం ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. ఆ గ్రూప్ అతను 12 ఎదవన్నాడు కదా, వాడు అమెరికాలో ఉన్నాడు. మొన్న ట్రంప్ ప్రమాణ స్వీకారం కనపడ్డాడు. ఖచ్చితంగా తీసుకొచ్చి లోపలేస్తారు. కమింగ్ టు పాయింట్, రేపు ఒక్కరోజే ఈ ప్రయాగరాజ్ దగ్గర 10 కోట్ల మంది నదీ స్నానాలు ఆచరిస్తారు. నదీ స్నానాలు వస్తారు, పూజలు చేస్తారని చెప్పేసి టాక్ అనమాట. ఈ మౌని అమావాస్యకు అసలు ఎందుకు ఇంత ఇది అంటే, ఈరోజు నదీ స్నానాలు చేస్తే ఎంతో పుణ్యం కలుగుతుందట. దట్ మీన్స్ రేపు మౌని అమావాస్య రోజు ఎర్లీ మార్నింగ్ సూర్యోదయాని కన్నా ముందే లేచి నదీ స్నానాలు చేసి చక్కగా లక్ష్మీదేవి పూజ, నీకు నచ్చిన దేవుడికి పూజలు అవి చేసుకుంటే నీకు మంచి జరిగింది. పితృదేవతలు గనక నీకు ఉన్నట్టయితే, దట్ మీన్స్ పితృదేవతలు లేకుండా ఎలా ఉంటారండి బాబు అంటే, మన ఇళ్లలో చనిపోయినటువంటి పెద్దోళ్ళు కదా, వాళ్ళు పితృదేవతలు ఉన్నట్టు. వారికి మీరు పిండ ప్రదానం చేస్తే, అండ్ మెయిన్గా చెప్పాల్సి వచ్చినప్పుడు ప్రయాగరాజ్కి ఎందుకు ఇంతమంది వెళ్తారంటే, ఆ పితృదేవతలకు సంబంధించి వీళ్ళు స్మరిస్తూ ఆ నదీ స్నానాలు చేసి, అదే సమయంలో ఇష్టమైనటువంటి దేవతా దేవులకు సంబంధించి పూజలు అవన్నీ చేసినప్పుడు ఎంతో పుణ్యం కలిగిందని ఒక నమ్మకం. అందుకు రేపు అంతా వెళ్తారనమాట. అంత ఇస్ నథింగ్ బట్ నమ్మకం ఉన్న వాళ్ళంతా కూడా రేపు ప్రయాగరాజులో ఆ నదీ స్నానాలు చేస్తారు. ఇక నార్మల్గా ఉన్నటువంటి వాళ్ళు ఎర్లీ మార్నింగ్ చక్కగా స్నానం చేయండి, దేవుడికి దండం పెట్టుకోండి. రేపు అన్నది పండితులు చెప్పింది నేను చెప్తున్నాను. అండ్ నాకు ప్రాక్టికల్గా సైంటిఫిక్ అంటే ఒక బాగుంది కదా అనిపించింది. రేపు మధ్యాహ్నం పూట అంటే పగటి పూట నిద్రించకండి. తర్వాత మధ్యాహ్నం నైట్ తినకుండా ఉండండి. నేను తినకుండా ఉండలేదు, నేను తింటాను. బట్ నేనేం చెప్తున్నానంటే, ఇది ఇప్పుడు వచ్చేసి మాఘమాసంలో వచ్చి ఈ అమావాస్య సంబంధించి ఆల్మోస్ట్ నెమ్మదిగా కాలం మారుతుండే సందర్భంలో అనుకోవచ్చు. వాతావరణ మార్పులు చెప్పి కూడా వస్తుంటాయి. ఈ మూమెంట్లో మౌని వ్రతం ఉన్నప్పుడు మ్యాక్సిమం మౌనంగా ఉండటం అన్నట్టు. రేపు చాలామంది మౌన వ్రతం కూడా పాటిస్తారు. తక్కువ తింటూ మౌనంగా ఉంటూ మనసు ప్రశాంతంగా ఉంచుకుంటూ రాత్రి కూడా భోజనం కనుక చేయకపోయినట్టయితే నీకు డైజెస్ట్ సిస్టమ్ కూడా సెట్ అవుతుంది. అండ్ మనసు కూడా ప్రశాంతంగా ఉంటుంది. మైండ్లో ఉండే ఆ చెడు అనేది ఏదైతుందో అవన్నీ కూడా ఆల్మోస్ట్ పక్క వెళ్ళిపోతాయి. దానికోసం ఇదంతా నేను గతంలో చెప్పి ఇప్పుడు కూడా చెప్తున్నా. మిగతా మతాల సంగతి నాకు వద్దు, నాకు అవి తెలియవు. నాకు తెలిసిన నా హిందూ మతంలో, నా సనాతన ధర్మంలో ఎప్పుడు ఒకటేనండి. ప్రతిదీ సైన్స్కి లింక్ ఉంటుంది, ప్రతిదీ ఆర్గానిక్ లింక్ ఉంటుంది. సైంటిఫిక్లో మానసికంగా శారీరకంగా అన్నీ కూడా పర్ఫెక్ట్గా ఉండే విధంగానే సనాతన ధర్మంలో మన హిందూ ధర్మంలో ఉంటూ ఉంటాయి అన్నమాట. దేవుణ్ణి పూజించకపోతే, దేవుణ్ణి నమ్మకపోతే నువ్వు చస్తావు, నేను చంపేయచ్చు, ఎక్కడా లేదు హిందూ ధర్మంలో. నువ్వు ఎలా బతకాలో చెప్పిద్ది, ఎలా బాగుపడాలో చెప్పిద్ది, ఎదుటిని ఎలా ఇబ్బంది పెట్టకుండా ఉండాలో చెప్పిద్ది అనమాట. అర్థమైందా? అది నా ధర్మం గొప్పతనం. అందుకే నేను ఎప్పుడు చెప్తా, ఈ ప్రపంచంలో ఏ మతమైనా సరే మంచి అనేది తీసుకుంటుందంటే సనాతన ధర్మం నుంచే తీసుకుంటుంది. మంచి అలవాట్లు అంటే సనాతన ధర్మం నుంచే ఉంటాయి. కావునా కాదు, మీరే క్రాస్ చెక్ చేసుకోండి. అందుకే అన్ని మతాలు ఎప్పుడు పుట్టాయి అంటే ఒక డేట్లోనే ఉంటాయి. ఎప్పుడు పుట్టిందో డేట్ లేనటువంటిది ఏదైనా ఉందంటే సనాతన ధర్మే హిందూ మతం. ఎందుకంటే సృష్టి నుంచి మొదలవుతుంది, సృష్టి అంతమైనది ఎండ్ కాదు, అలాగే ఉంటుంది.